హాయ్ అండి. హలో అందరికీ. నిన్న సికింద్రాబాద్ ఉజ్జయిని మాంకాలమ్మ బోనాలు జరిగినాయి. ఇక్కడ ఎట్లా ఉంది అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తా. స్కిప్ చేయకుండా చూడండి. పోతరాజులు ఉంటారు, అమ్మవార్ల వేషం వేసుకున్న వాళ్ళు ఉంటారు. అసలు ఏ టైంకి వచ్చిర్రు భక్తులు, ఏ టైంకి వాళ్ళకి దర్శనం అయిపోయింది, బోనం చెల్లించిళ్ళు, ఎంత లైన్ ఉంది అనేది ఈ అమ్మవారి దగ్గరలో ఉన్నది మొత్తం ఈ వీడియోలో అయితే చూపిస్తాను. స్కిప్ చేయకుండా వీడియో చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణలో అత్యంత ప్రసిద్ధి చెందిన శక్తిపీఠాలలో ఒకటి ఈ సికింద్రాబాద్ ఉజ్జయిని మాంకాలమ్మ. సుమారు 200 సంవత్సరాల చరిత్ర కలిగిన పవిత్ర క్షేత్రం. ఎప్పుడు నిర్మించాలంటే అప్పుడు 200 సంవత్సరాల క్రితం ప్లేగు వ్యాధి అని వచ్చి చాలా వేల మంది చనిపోయిళ్ళు. అప్పుడు మొక్కిన మొక్కు నెరవేరిన అనంతరం ఈ ఆలయాన్ని అయితే నిర్మించిళ్ళు. ప్రజెంట్ ఇప్పుడు తెలంగాణలో బోనాల ఉత్సవాలు ఆషాఢం వచ్చిందంటే మంచిగా జరుగుతాయి. ఇక్కడ ఆషాఢం వచ్చిందంటేనే హైదరాబాద్లో ఏ గల్లీ చూసినా బోనాలే ఉంటాయి. ఆషాఢం శ్రావణం మొత్తం ఆషాఢం స్టార్ట్ అవుతూనే ఉంటుంది. బయట అడుగుపెట్టి ఎటు చూసినా కూడా బోనాలు, ఏ గల్లీలో ఏ అమ్మవారు ఉన్నా కూడా మంచిగా అలంకరిస్తారు. బోనాలు తీసుకెళ్తూనే ఉంటారు. ఒక పండగలా ఉంటుంది ఆషాఢం శ్రావణం మొత్తం. పోతరాజులు ఎక్కడ చూసినా పోతరాజులే కనిపిస్తారు. మళ్ళీ వాళ్ళ డ్యాన్స్లు, పోతరాజులు అమ్మవారిలాగా వేషం వేసుకున్న వాళ్ళు. ఇక్కడ ఉజ్జయిని మాంకాలమ్మ టెంపుల్కి కొంచెం దూరంలో అయితే ఎల్లమ్మ తల్లి అని టెంపుల్ ఉంది. అక్కడ కూడా బోనాలు తీసుకెళ్తున్నారు. అట్లా గొర్రెపోతులను కట్టి అమ్మవారిని పెట్టి చుట్టూ తిప్పుతారంట. అక్కడ ఆ నియర్ బై దగ్గరలో అంతా ఊరేగించుతారంట. అంతకుముందు మా దగ్గర కూడా ఇలాగే జరుగుతుంది అని చెప్పిన. మా దగ్గర అయితే ఇప్పుడు ఆషాఢంలో పెట్టారు. ఆషాఢం అయిపోయి శ్రావణం వచ్చినాక మేమున్న దగ్గర పోషవ తల్లికి అయితే బోనాలు పెడతారు. అట్లనే జరుగుతుంది. నేను నెక్స్ట్ ఆ వీడియో కూడా అయితే పెడతాను. ఒకసారి పబ్లిక్ చూడండి ఎట్లున్నారో. మార్నింగ్ వచ్చిల్లంట. మార్నింగ్ వచ్చిన వాళ్ళు కూడా 9 అవుతుంది. అప్పటి వరకు కూడా ఇంకా దర్శనం అవ్వలేదు అని అంటున్నారు. బోనం ఎత్తుకొని ఇంకా చాలామంది అట్లనే ఉన్నారు. ఈసారి ఎందుకో చాలా లేట్ అవుతుందని అయితే అందరూ అంటున్నారు అక్కడ. అంటే అంతకుముందు ఇయరు కొంచెం తొందరగానే వెళ్ళిపోయేది, దర్శనం అయ్యేది, మా బోనం మొక్కు చెల్లించుకునేది మేము అంటున్నారు. కానీ ఈసారి మస్తు టైం పడుతుంది. చాలా గంటలు ఇక్కడ వెయిట్ చేస్తున్నాం మేమనైతే చాలామంది అంటున్నారు. ఇక్కడ ఈమె డ్యాన్స్ వేస్తుంది. ఆమె వేసే డ్యాన్స్ ఏంటంటే కింద వేయదు ఆమె. ఒక ఇద్దరు ఇట్లా కింద చేతులు జాయిన్ చేసి పట్టుకుంటే ఆ చేతులలో డ్యాన్స్ వేస్తుంది ఆమె. అసలు నేను ఫస్ట్ ఏదైనా పెట్టిరేమో అక్కడ డ్యాన్స్ వేస్తుంది ఆమె అనుకున్నాను, కానీ అట్లా కాదు. అమ్మవారిలా వేసామని చెప్పిన కదా, ఇట్లా చాలామంది అయితే ఇట్లా వేషాలు వేసిర్రు, అమ్మవారిలాగా డ్యాన్స్ వేసిర్రు. పోతరాజులాగా కూడా ఉన్న వాళ్ళు ఇందులో చూపెట్టారు నేను ఈ వీడియోలో. ఇట్లా చాలామంది ఉంటారు. ఇక్కడ మొత్తం మంటనే ఇట్లా ఊదుతున్నాడు. కానీ అంతా ఓకే, ఇక్కడ పండగలాగా జరుగుతుంది. కానీ భక్తులకు మాత్రమే చాలా పబ్లిక్ మస్తు వెయిట్ చేస్తున్నామన్నారు. లైన్ చూపిస్తాను నేను ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందో. అసలు నేను ఇప్పుడు చూపెట్టే వీడియో అంతా అమ్మవారి దగ్గరలో కాదు, కొంచెం దూరం. ఇదంతా అమ్మవారి దగ్గరికి పోవడానికి అసలు వీలు పడదు. అమ్మవారి దగ్గరికి పోవాలంటే లైన్లో ఉండాలి. మస్తు లాంగ్ ఉంది. మేము నార్మల్ టైంలోనే అమ్మవారి టెంపుల్కి వెళ్ళలేదు. ఇప్పుడు వెళ్ళే అంత ధైర్యం అయితే చేయలేదు. ఎందుకంటే పబ్లిక్ చూడండి ఇట్లా లైన్లలో మస్తు దూరం ఉన్నారు. వీళ్ళకే ఇంకొక 3-4 అవర్స్ పడుతుంది లోపలికి వెళ్ళడానికి అనుకుంటున్నారు అక్కడ. అట్లాంటిది ఇప్పుడు మేము వెళ్ళడానికి అయితే ధైర్యం చేయలేదు. ఈ టైంలో, ఈ ఆషాఢం శ్రావణం టైంలో అయితే వెళ్ళము. నార్మల్గా తర్వాత వెళ్తామే అయితే అనుకున్నాం. యాక్చువల్గా మేము వేరే ప్లేస్కి వెళ్ళొస్తాను. నిన్న వెళ్ళి వస్తుంటే ఇదైతే వీడియో తీశాను. అంతా ఇక్కడ ఎట్లా జరుగుతుంది చూపిద్దాం వీడియో అనేసి అయితే మొత్తం వీడియో తీశాను. ఎంత పెద్దగా ఉంది లైన్ అంటే మస్తు లాంగ్ ఉంది. ఈ అంత లైన్లలో కొంతమంది పబ్లిక్ అంతసేపు నిలబడలేక కళ్ళు తిరిగి కింద పడుతున్నారు. అట్లాంటి వాళ్ళ కోసం అట్లా అరేంజ్ చేసిళ్ళు. అప్పటికప్పుడు ఏదైనా ట్యాబ్లెట్లు ఇట్లా ఇద్దామని అయితే అక్కడ ఉన్నారు కొంతమంది. ఇక్కడ ఒక రథం లాగా ఏదో తీసుకొస్తున్నారు. పోతరాజులు వస్తారు ముందు, తర్వాత ఒక రథం లాగా తీసుకొస్తున్నారు. తర్వాత అమ్మవారిని కూడా చెప్పిన కదా ఊరేగింపుగా తీసుకొస్తున్నానని, అట్లా అమ్మవారిని కూడా తీసుకొస్తున్నారు. ఫుల్ పబ్లిక్. అసలు ఇట్లా కాలు పెట్టి కాలు దిద్దామన్నా కూడా లేకుంటుంది. ఇదంతా నేను బయటకు వచ్చినాక చూపిస్తున్నా. అమ్మవారి ముందుకు వెళ్ళాలంటే అది ఇప్పుడు సాధ్యపడదు. ఇక ఈ పక్క సైడ్లకి ఏంటంటే సికింద్రాబాద్ అంటేనే అసలు మొత్తం షాపింగ్ చేయొచ్చు ఫుల్గా. ఇక్కడ కూడా కొంచెం పక్కలకి కొంచెం అంటే ఎక్కువ పబ్లిక్ లేని దగ్గర కొంచెం సైడ్లకి ఇట్లా పెట్టుకున్నారు. బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్. ఎక్కువ అయితే పిల్లలకి బొమ్మలే ఉన్నాయి. అవి ఎక్కువ సేల్ అవుతాయి ఇప్పుడు. ఎందుకంటే దర్శనం చేసుకోవాలనుకున్న వాళ్ళు ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్తుంటారు. అట్లా వెళ్ళిన వాళ్ళు పిల్లలు ఉంటే అసలు ఊరుకోరు. ఆ బొమ్మలు అయితే ఎక్కువ ఉన్నాయి. ఇదనమాట సికింద్రాబాద్ బోనాల వీడియో. నచ్చితే లైక్